నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా పనికిరాని ప్రతి సన్నాసి దేశానికి సంబంధించి ఏదో ఒక భావోద్వేగాన్ని సృష్టించి బతికేయడం. రైతుల పేరుతో నాడు చేసినటువంటి ఉద్యమాలైనా ఇవాళ రోజున ప్రాంతీయవాదాన్ని సృష్టించడం కోసం తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన అట్లాంటిదే. తమిళనాడు ప్రభుత్వం తాజాగా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ చివరికి రూపాయి మీదన ఆ సింబల్ ఏదైతే ఉంటుందో అది తీసేసి తమిళంలో పెట్టుకోవడం. వెరీ గుడ్. అసలు ఆ నోట్లన్నీ తీసేయండి. తమిళనాడులో ఎవరు రూపాయి నోట్లు వాడబాకండి, అంతా తమిళంలోనే తయారు చేసుకోండి, కొత్త నోట్లు తీసుకోండి, చెప్పుచ్చు కొడతారు అక్కడ ఉన్న ప్రజలే. భావోద్వేగానికి ఒక హద్దు ఉంటుంది. భావోద్వేగం అనేటటువంటిది తమిళనాడుకి సంబంధించి ఈ నిధులు కావాలో, ఈ నీళ్లు కావాలో, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇవి ఉంటాయి. కానీ చివరికి మేము ప్రత్యేక దేశం అయిపోతాం, ప్రత్యేక రాష్ట్రం కాదు మాది, ప్రత్యేక దేశం అయిపోవాలా, ప్రత్యేక ప్రతిపత్తి కావాలా, ప్రత్యేక రూపాయి కావాలా, ప్రత్యేక భాష కావాలి, మళ్ళీ ఈ దరిద్రుల కంట మళ్ళీ తెలుగు వెళ్ళి కలవాలట.